2019 నుంచి మేము ఈ క్రైస్ట్ టెంపుల్కి వస్తున్నాము. అప్పటి నుండి మరి ఎంతో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బలాన్ని పొందుకుంటున్నాం. మరి నిస్సి గారు చేసిన ఆరాధనల ద్వారా ఎంతో బలం పొందుకుంటున్నాం. బ్రదర్ చెప్తున్న వాక్యాల ద్వారా కూడా కొన్ని మెసేజెస్ అస్సలు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒకసారి పావురం గురించి చెప్పారు. ఎందుకో నా గుండె అంతా పిండేసినట్టు అయిపోయింది, విపరీతమైన కన్నీరు అనమాట. అలాగా మొన్న పాట్ గురించి చెప్పారు కదా, అది కూడా నాకు బాగా నచ్చింది. ఇలాగూ వాక్యం ద్వారా ఎంతో బలాన్ని పొందుకుంటున్నాం. దేవుని సన్నిధి కాంతిని నిజంగా అనుభవపూర్వకంగా నేను ఎరగగలుగుతూ వచ్చాను. మరి అంతేకాకుండా మరి పరిచర్యకు వారితో పాటు మేము వెళ్తూ వచ్చినప్పుడు బైబిల్ చదువుకుంటాను. నేను రోజు 5 చాప్టర్స్ అలా చదువుకుంటాను. అక్కడికి వెళ్ళొచ్చాక ఇంకా ఎక్కువగా బైబిల్ చదవాలన్న ఆలోచన, నుంచున్నా ఏదో తెలియని ప్రశాంతత. ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని సన్నిధి మాకు తోడుగా వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది పర్సనల్గా నేను అనుభవించాను కనుక చెప్తున్నానండి. ఇదేదో అతిశయోక్తి కోసమో పొగడ్తల కోసమో కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావము దేవునికే చెల్లునుగాక.